హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1 ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనేది చూద్దాం. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుందని కాదు, జస్ట్ ఈ టాపిక్స్ని మీరు ఒకటికి 2 సార్లు ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీ ప్రిపరేషన్లో ఈ టాపిక్స్ని ఇంక్లూడ్ చేస్తారని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, మొట్టమొదటిగా మనకి మ్యాథమెటిక్స్ సిలబస్లో చూసుకుంటే ఎక్కువగా మీకు సింప్లిఫికేషన్స్ అనేవి 2-3 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సింప్లిఫికేషన్స్ అనేవి మనకి బాడ్మాస్ రూల్ తగిన అనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి సింప్లిఫికేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్లో మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ బాడ్మాస్ రూల్ బేస్ చేసుకుని మనకు సింప్లిఫికేషన్స్ కానీ లేదా ఫ్రాక్షన్స్, మిక్స్డ్ సింప్లిఫికేషన్స్ లేదా వాటిని సింప్లిఫై చేయమని అడగడం, లైక్ అందులో చిన్నదేది పెద్దదేది లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమంటాం. ఇటువంటి సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అనేవి మనకి బాడ్మాస్, ఫ్రాక్షన్స్ వీటి నుండి వచ్చే అవకాశం ఉంది. అలాగే టైమ్ అండ్ వర్క్ కూడా మనకి ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇది ఇంపార్టెంట్ అని చెప్తే ఇది ఒకటే ప్రిపేర్ అవ్వమని కాదు, ఇవి మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా 1-2 సార్లు ప్రిపేర్ అవ్వండి. సో అర్థమెటిక్ అంటే మొత్తం మనం ఇండెక్స్లో ఉన్న ప్రతి చాప్టర్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే, ఎగ్జామ్షన్ లేదు. కానీ వీటిని మీరు మిస్ అవ్వకుండా 1-2 సార్లు చూసుకుంటారని మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఇంపార్టెంట్ అంటూ మనకు చెప్పడానికి ఏముండదు, మొత్తం అయితే ప్రిపేర్ అవ్వాలి. బట్ ఈ చాప్టర్స్ అనే వాటిని కొంచెం స్ట్రెస్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అలాగే పర్సంటేజెస్, బేసిక్స్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కూడా మనకి డెఫినెట్గా 1 or 2 బిట్స్ రావచ్చు. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, అలాగే ఏదో ఒక నెంబర్ ఇచ్చి దానికి స్క్వేర్ రూట్ కనుక్కోమంటున్నాడు. లాస్ట్ టైం గ్రూప్ డి పేపర్స్ గమనించినట్లయితే ఎక్కువగా స్క్వేర్ రూట్ బిట్ 1 లేదా 2 బిట్స్ ప్రతి షిఫ్ట్లోనూ కూడా రావడం జరిగింది. అలాగే క్యాలెండర్ మీద, క్లాక్ మీద కూడా ఒక్కొక్క ప్రాబ్లం అనేది వచ్చేది. సో కాబట్టి మీరు మొత్తం అథమెటిక్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. ఈ టాపిక్స్ మాత్రం మీరు కొంచెం స్ట్రెస్ చేసి ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. సో బాడ్మాస్ రూల్ సింప్లిఫికేషన్స్ కానీ, అలాగే స్క్వేర్ రూట్, ప్రాఫిట్ అండ్ లాస్, సిఐ, క్లాక్స్, క్యాలెండర్ ఇటువంటివి, అలాగే ప్యూర్ మ్యాథ్స్ కూడా మీరు ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది అథమెటిక్ సంబంధించి. నెక్స్ట్ రీజనింగ్ చూసుకుంటే కనుక ఎక్కువగా ఎనాలజీస్ మీద, కోడింగ్, డీకోడింగ్, అలాగే నెంబర్ సిరీస్ లేదా ఆల్ఫాబెట్ సిరీస్ వాటి మీద ఆడ్ మ్యాన్ అవుట్ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నెంబర్ సిరీస్ మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లాజిక్ అనేది తొందరగా దొరుకుతుంది. అలాగే ఆల్ఫాబెట్ సిరీస్ మీకు రావాలంటే నెంబర్స్ అనేవి మీరు త్వరగా ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఏ అంటే 1, బి అంటే 2 ఈ విధంగా నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకుని మనకి లాజిక్స్ మీద సిరీస్ ఇవ్వడం జరుగుతుంది, ఆల్ఫాబెట్ సిరీస్ అనేది. అలాగే సిలాయిజం మీద కూడా మనకి ఎక్కువగా లాస్ట్ టైం క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. 2-3 క్వశ్చన్స్ దాకా కూడా ప్రతి షిఫ్ట్లోనూ సిలాయిజంలో అడగడం జరిగింది. అలాగే వెన్ చిత్రాలు, వెన్ డయాగ్రామ్కి సంబంధించి కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్. సో వీటి మీద లాస్ట్ టైం చూసుకుంటే మనకి ఎక్కువగా రీజనింగ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో మొత్తం అన్ని బేసిక్స్ మీరు చూసుకోవాలి. బట్ ఈ చాప్టర్స్ అయితే మటుకు మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువగా మనకి సిలాయిజం, కంక్లూజన్, స్టేట్మెంట్స్ మీదే దాదాపుగా 10కి పైగా క్వశ్చన్స్ అనేవి అడిగేవారు ఎక్కువగా. అలాగే సిరీస్ కానీ, అనాలజీ వీటి మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వచ్చేవి. ఓకే, సో లాస్ట్ టైం గ్రూప్ డి బేస్ చేసుకుని ఈ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మీకు జీకే, జిఎస్, సిఏ. సో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, జీకే చూసుకున్నట్లయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మనకి ఫస్ట్ ఇన్ ఇండియా అంటే మనకి ఎగ్జాంపుల్ ఫస్ట్ శాటిలైట్, మనకి ఇస్రో లాంచ్ చేసిన మొట్టమొదటి శాటిలైట్ ఏది, ఇటువంటి కొన్ని ఫస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అటువంటి ఫస్ట్ ఇన్ ఇండియా ఇంపార్టెంట్ అనేవి చూసుకోవాలి. అలాగే ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ ఉమెన్ అంటే మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లేదా ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, ఇటువంటి ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ ఉమెన్ కొన్ని ఇంపార్టెంట్ అనేవి ఉంటాయి, వాటిని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, మీరు 29 రాష్ట్రాలు అలాగే 7 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క రాజధానులు, అలాగే ఆ స్టేట్ యొక్క సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు. ఓకే, మీరు ప్రతి స్టేట్కి, యూనియన్ టెరిటరీకి కూడా క్యాపిటల్ ఏంటి, అలాగే సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు అన్నది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ టైం గ్రూప్ డీలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రతి షిఫ్ట్లోనూ ఈ టాపిక్ మీద రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే వరల్డ్ క్యాపిటల్, ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన దేశాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క క్యాపిటల్ సిటీస్, అలాగే కరెన్సీ, అలాగే ఆ దేశం యొక్క ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ప్రపంచంలోని ఇంపార్టెంట్ కంట్రీస్కి ఖచ్చితంగా క్యాపిటల్, కరెన్సీ, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కూడా మీరు చూసుకోండి. అలాగే ఇంపార్టెంట్ హూ ఇస్ హూ, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ టైం గ్రూప్ డీలో అయితే ప్రతి షిఫ్ట్లోనూ కూడా 1 లేదా 2 క్వశ్చన్లు ఖచ్చితంగా 90% ప్రతి షిఫ్ట్లోనూ కూడా ఈ టాపిక్ లేకుండా బిట్ అయితే లేదు. హూ ఇస్ హూ నుండి ప్రతి షిఫ్ట్లోనూ ఏదో ఒక బిట్ అడిగేవాడు. సో మీరు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అనేది మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఆ టాపిక్ అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే,
నెక్స్ట్ స్పోర్ట్స్ సిఏ అండ్ స్టాటిక్ స్పోర్ట్స్. ఓకే, సో స్పోర్ట్స్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ప్రతి పేపర్లోనూ కూడా 2-3 బిట్స్ అనేవి ప్రతి షిఫ్ట్లోనూ కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడిగాడు. సో స్పోర్ట్స్కి సంబంధించి మీకు అవార్డ్స్ అనేవి ఉంటాయి కదా, జాతీయ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి ఎవరికి ఇచ్చారు, ద్రోణాచార్య అవార్డ్స్ కానీ అర్జున అవార్డ్స్ కానీ ఎవరెవరికి ఇచ్చారు, లేదా అవార్డులో ఉన్న పర్సన్ ఏ స్పోర్ట్స్కి రిలేటెడ్ కానీ, అలాగే రీసెంట్గా జరిగిన ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎవరు విన్ అయ్యారు, లేదా టెన్నిస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు విన్ అయ్యారు, ఇలా ఏదో ఒక రకంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ, లేదా అప్కమింగ్ వెన్యూస్ 2022లో మనకి వరల్డ్ కప్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది, ఓకే, అప్కమింగ్ వెన్యూస్ కానీ, అలాగే స్టాటిక్ స్పోర్ట్స్ కానీ ఏదైనా ఒక టర్మ్ ఇచ్చి అది ఏ స్పోర్ట్స్కి రిలేటెడ్, ఓకే, ఇలా ఈ కంప్లీట్గా స్పోర్ట్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో లాస్ట్ 1 ఇయర్లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ మీరు చూసుకోవాలి. అలాగే స్టాటిక్ స్పోర్ట్స్ అనేవి కూడా ఉంటాయి కదా, కొన్ని ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన బుక్స్ కానీ, అలాగే కొన్ని టర్మ్స్ అనే గేమ్స్లో వాడే టర్మ్స్, ఇలా కంప్లీట్గా స్పోర్ట్స్కి సంబంధించి ఏది వదలకూడా చూసుకోండి. డెఫినెట్గా స్పోర్ట్స్ మీద ఈసారి కూడా మనం బిట్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కానీ, ఒలింపిక్ గేమ్స్ కానీ, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఇలా కంప్లీట్గా మీరు అప్కమింగ్ గేమ్ న్యూస్ ఇలా అన్నీ కూడా ఏది వదలకూడా స్పోర్ట్స్ గురించి అయితే మీరు కవర్ చేయండి. నెక్స్ట్ మూవీస్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ షిఫ్ట్లో గ్రూప్ డీలో కూడా మనకి చాలా వరకు మూవీస్ స్పోర్ట్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరిగింది. మూవీస్ అంటే మనకి అవార్డ్స్ ఉంటాయి కదా, జాతీయ చలనచిత్ర అవార్డులు, నేషనల్ అవార్డ్స్ కానీ, ఆస్కార్ అవార్డ్స్ కానీ, ఐఫా, ఫిలింఫేర్, ఇలాంటి అవార్డ్స్లో ఎవరెవరు అవార్డ్స్ విన్ అయ్యారో మీరు కంప్లీట్గా చూసుకోవాలి. అలాగే మనకి ఇండియా వైడ్గా ఫేమస్ అయిన చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫిలిం డైరెక్టర్స్ అనే వాళ్ళని కూడా చూసుకోవాలి. అలాగే కొన్ని యాక్టర్స్ని కూడా చూసుకోండి. లాస్ట్ టైం మనకి బాహుబలి చిత్రం అనేది ఎక్కువ ఫేమస్ అవ్వడం వల్ల బాహుబలిలో రానా ఏ క్యారెక్టర్ చేశాడు, లేదా బల్లాల దేవ క్యారెక్టర్ చేసిన నటుడు ఎవరు, లేదా బాహుబలి డైరెక్టర్, ఇలా క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో కాబట్టి ఇండియా వైడ్ ఫేమస్ అయిన మూవీస్ గురించి, ఆ ఫిలిం యాక్టర్ అలాగే డైరెక్టర్ గురించి తెలుసుకోండి. అలాగే అవార్డ్స్ అన్నీ కూడా చూసుకోండి. ఓకే, స్పోర్ట్స్ మూవీస్ అయితే మీరు ఒక్క బిట్ కూడా వదలకుండా కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ రెండు అయితే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, అలాగే పద్మ అవార్డ్స్ కానీ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ బిట్స్ కానీ, అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బారోమీటర్ అనేది మనకి ఏం చేస్తుంది, లేదా వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు, ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చూసుకోండి. అలాగే ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్. ఓకే, సో ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ అంటే టెలివిజన్ని ఎవరు కనిపెట్టారు, కంప్యూటర్ని ఎవరు కనిపెట్టారు, ఇలాంటి ఇన్వెన్షన్స్ ఉంటాయి కదా, అటువంటి ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ చూసుకోండి. పెన్సిల్ని ఎవరు కనిపెట్టారు, ఇలాంటివి ఉంటాయి కదా సైంటిఫిక్, అలాగే ఇంపార్టెంట్ జీకేలో ఉంటాయి. సో అన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ సౌండ్కి సంబంధించి డెసిబెల్స్కి కానీ, అంటే మనం మానవుడు వినగలిగిన ఫ్రీక్వెన్సీ ఎంత డెసిబెల్స్ ఉంటుంది, ఇటువంటి సౌండ్ డెసిబెల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే ఇంపార్టెంట్ బౌండరీస్ అంటే మనకి ఇండియా యొక్క బౌండరీస్ ఏంటి, అలాగే మన స్టేట్ యొక్క బౌండరీస్ ఏది, లేదా ఏదైనా ఒక వెస్ట్ బెంగాల్ స్టేట్ ఇచ్చి క్రింద ఇచ్చిన వాటిలో దీని యొక్క బౌండరీ కానిది ఏంటి, లేదా మనకి ఇండియాతో బౌండరీ టచ్ అయ్యే కంట్రీస్లో పెద్ద బౌండరీ ఉన్న కంట్రీ ఏది, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ బౌండరీస్కి సంబంధించి చూసుకోండి. అలాగే ఇంపార్టెంట్ కంపెనీస్ సీఈఓస్ అంటే గూగుల్ కంపెనీ సీఈఓ ఎవరు, మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు, ఇలాంటి ఇంపార్టెంట్ కంపెనీ సీఈఓస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా లాస్ట్ టైం మనకి ఏఎల్పి, గ్రూప్ డి ఎగ్జామ్స్, ఆర్పిఎఫ్ ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎక్కువగా ఇస్తున్న టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ప్యాట్ ఇయర్ అంటే ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, లైక్ గాంధీ ఇర్విన్ ప్యాట్ ఇయర్ ఏంటి, అలాగే జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇయర్స్ గుర్తుపెట్టుకోండి హిస్టరీలో. అలాగే ఇంపార్టెంట్ ఇండెక్స్ అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఇలాంటి ఇంపార్టెంట్ సూచీలు అనేవి ఉంటాయి కదా, అటువంటి ఇండెక్స్ అన్నీ కూడా చూసుకోండి. వీటి మీద కూడా లాస్ట్ టైం క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఇంపార్టెంట్ సమిట్స్ లైక్ బ్రిక్స్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది, G20 సమిట్, G7 సమిట్, ఇలాంటి సమిట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఈ ఇయర్ ఎక్కడ జరిగింది, లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది, అలాగే నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 కూడా ఈ సమిట్స్కి సంబంధించి చూసుకోవాలి. అలాగే ఆ సమిట్లో సపోజ్ G7లో ఉన్న మెంబర్స్, బ్రిక్స్లో ఉన్న మెంబర్స్, ఇలాంటివి కూడా మీరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ భారతరత్న అవార్డ్స్. ఇంపార్టెంట్ అవార్డ్స్లో మనకి భారతరత్న కానీ, స్పోర్ట్స్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, ఇలా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్గా చూసుకోండి. అలాగే కొంచెం స్టాటిక్కి సంబంధించి భారతరత్నలో మ్యూజిక్లో అవార్డు ఎవరికి వచ్చింది, అలా ప్రదాకా వచ్చిన టోటల్ అవార్డు విన్నర్స్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. అలాగే ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్స్ ఉంటాయి కదా, ఖరీఫ్, రబీ, వాటి యొక్క సీజన్స్ ఏంటి, ఆ ఖరీఫ్, రబీలో ఉండే పంటలు ఏమిటి, ఇటువంటివి కూడా చూసుకోండి. అలాగే స్టేట్ యానిమల్స్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు ఏంటి, అలాగే మనకి కొన్ని రకాల వేరే స్టేట్స్ కూడా అడిగారు. సో ఇంపార్టెంట్ స్టేట్స్ యొక్క యానిమల్స్, బర్డ్స్, ఇలాంటివన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అలాగే నోబెల్ ప్రైజెస్ కూడా ఇంపార్టెంట్ టాపిక్. నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చింది, అలాగే మన ఇండియా తరపున ఇప్పటిదాకా ఎవరెవరు నోబెల్ ప్రైజ్ విన్ అయ్యారు, ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనకి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అనేవి కొన్ని ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అలాగే
వేరే చోట్ల ఉన్నవి కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అలాగే నదీ తీర సిటీస్, ఓకే, రివర్ సైడ్ సిటీస్ అనేవి ఉంటాయి కదా, నది ఒడ్డున ఉన్న పట్టణం ఏంటి అన్నది, గోదావరి నది ఒడ్డున ఉన్న పట్టణం ఏంటి, లేదా గంగా నది ఒడ్డున ఉన్న పట్టణం ఏంటి, లేదా అలహాబాద్ అనే నగరం ఏ నది ఒడ్డున ఉంది, అలాగే ఇండియాలో ఉన్నవే కాకుండా లండన్ సిటీ ఏ నది ఒడ్డున ఉంది, ఇలా వరల్డ్ వైడ్ కూడా ఇంపార్టెంట్ అడుగుతున్నాడు. సో రివర్ సైడ్ సిటీస్ అనేవి ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్, అలాగే వరల్డ్ వైడ్ కూడా చూసుకోండి. అలాగే బుక్స్ అండ్ ఆథర్స్లో మనకి స్టాటిక్ అంటే పాతవైనా కూడా కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అనేవి ఉంటాయి. అంటే లైక్ చేతన్ భగత్ రాసినవి, ఏపీజే అబ్దుల్ కలాం, అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్ రాసిన స్టాటిక్ బుక్స్ అండ్ ఆథర్స్ ఉంటుంది. అలాగే ప్రజెంట్ లాస్ట్ మనకి 6 monthsలో జరిగిన ఇంపార్టెంట్ కొత్తగా లాంచ్ అయిన 6 monthsలో లాంచ్ అయిన బుక్స్ అండ్ ఆథర్స్, అలాగే ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన బుక్స్ అండ్ ఆథర్స్. 3 కేటగిరీస్ కూడా 3 వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో అప్డేటెడ్ వీడియోస్ కూడా త్వరలో అప్లోడ్ చేయబడతాయి. సో ఈ 3 వీడియోస్ కూడా 3 టాపిక్స్ కూడా మీరు పుస్తకాల రచయితలకు సంబంధించి చూసుకోవాలి. ఓకే, స్టాటిక్, అలాగే లాస్ట్ 6 monthsలో జరిగినవి, అలాగే ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసినవి. ఓకే, 3 కేటగిరీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్, లైక్ పోమా ఇండియా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, బిఎస్ఎన్ఎల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఇలా ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్, సైనిక విన్యాసాలు అనేవి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మిత్రశక్తి అనేది ఏ 2 దేశాల మధ్యలో జరిగే సైనిక విన్యాసం, అంటే ఇండియా శ్రీలంక, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా చైనా, ఇలాంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ చూసుకోవాలి. అలాగే క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీ కూడా చూసుకోండి, ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో. అలాగే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, మనకి హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది, నాగాల్యాండ్, అలాగే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ మన ఇండియాలో ఉన్నవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ స్కీమ్స్, మనకి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఉంటాయి కదా, జనధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇలాంటి ఇంపార్టెంట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి కూడా చూసుకోండి. అలాగే ఫిజిక్స్లోకి వస్తే మనకి pH వాల్యూస్ మీద లాస్ట్ టైం ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు. సో ఈ ఫిజిక్స్లో pH వాల్యూస్ కానీ, ఎస్ఐ యూనిట్స్ కానీ, అలాగే న్యూటన్ లాస్ మీద క్వశ్చన్స్ కానీ, అలాగే ఫిజిక్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి మనకి అడిగేవాడు. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, లైక్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఓమ్స్ లా, ఇటువంటి వాటి మీద ఎక్కువగా లాస్ట్ టైం ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చూసుకోవాలి, pH వాల్యూ, ఎస్ఐ యూనిట్స్, అలాగే న్యూటన్ లాస్, న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, వీటి ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో ఫిజిక్స్లో మీరు ఈ టాపిక్స్ అనేవి ఎక్కువగా స్ట్రెస్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే హెడ్ క్వార్టర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో అనే సంస్థ ఉంది కదా, సో ఇస్రో హెడ్ ఎవరో తెలుసుకోవాలి. ఇస్రో హెడ్ ఎవరు మనకి K7, అలాగే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది. ఓకే, సో హెడ్స్ అలాగే హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యొక్క. అలాగే WHO, ఇండియాలో ఉన్నవే కాదు వరల్డ్లో ఉన్నవి. WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, WHO హెడ్ ఎవరు, WTO, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క హెడ్ అలాగే హెడ్ క్వార్టర్స్ రెండు కూడా మీరు చూసుకోవాలి. అలాగే 2011లో విడుదలైన సెన్సెక్స్ ఉంటుంది కదా, ఈ సెన్సెక్స్ మీద కూడా మనకి జనాభా లెక్కల మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎక్కువ పట్టణ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటి, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం, ఎక్కువ డెన్సిటీ ఉన్న సిటీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా 2011 సెన్సెక్స్ మీద మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి డిసీజెస్, ఓకే, విటమిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, అలాగే కొన్ని రకాల డిసీజెస్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే వైటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ కానీ వైటమిన్స్ గురించి రిలేటెడ్ బిట్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా పీరియాడిక్ టేబుల్ మీద ప్రతి షిఫ్ట్లోనూ కూడా మ్యాక్సిమం 1 or 2 బిట్స్ అనేవి వచ్చాయి. పీరియాడిక్ టేబుల్ మీద ఉన్న బేసిక్స్ క్వశ్చన్స్ కానివ్వండి, మనకి ఏ రోలో ఏ ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి, ఇలా కంప్లీట్గా పీరియాడిక్ టేబుల్కి సంబంధించి మనకు అందులో ఉన్న నోబుల్ గ్యాసెస్ ఏంటి, క్రింది ఇచ్చిన వాటిలో నోబుల్ గ్యాసెస్ కానిది ఏంటి, లేదా నోబుల్ గ్యాస్ అయింది ఏంటి, ఆల్కలైన్స్, లోహాలు, అలోహాలు, ఇలా కంప్లీట్గా పీరియాడిక్ టేబుల్ గురించి ఏ పాయింట్ కూడా వదలకుండా కంప్లీట్గా నేర్చుకోండి. అలాగే కెమిస్ట్రీలో మనకి కెమికల్ నేమ్స్ లైక్ బేకింగ్ సోడా యొక్క రసాయనిక నామం ఏంటి, సైంటిఫిక్ నేమ్, అలాగే ఏదైనా అల్యూమినియం యొక్క ఫార్ములా ఏంటి, ఇలాంటివన్నీ కూడా కెమిస్ట్రీలో చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే నీతి ఆయోగ్ గురించి కూడా లాస్ట్ టైం ఎక్కువగా అడిగాడు. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలాగే ఈ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే మనకి ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే చైర్మన్గా ఉంటారు, మనకి నరేంద్ర మోడీ. అలాగే వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్, CEO వచ్చి అమితాబ్ కాంత్. ఇలా నీతి ఆయోగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. అలాగే నీతి ఆయోగ్ ఎప్పటి నుండి ప్రారంభించారంటే 2015 నుండి ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసి తీసుకొచ్చారు. అలాగే GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి కూడా అడుగుతున్నాడు ఎక్కువగా. సో బేసిక్స్ అన్నీ కూడా చూసుకోండి GST గురించి. అలాగే ఇంపార్టెంట్ డేస్, అంటే మనకి జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం, వరల్డ్ వాటర్ డే ఎప్పుడు, అలా కొన్ని ఇంపార్టెంట్ డేస్ అనేవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
ఓకే. సో, అలాగే గ్రూప్ డీకి అయితే ఇప్పటిదాకా చెప్పింది సరిపోతుంది. అలాగే ఎన్టీపీసీకి కూడా ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్ అనేవి గ్రూప్ డీకి, ఎన్టీపీసీకి కూడా కామన్‌గా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో, ఎవరైతే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎక్స్ట్రాగా ఇప్పుడు చెప్పిన టాపిక్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే కంప్యూటర్ అవేర్‌నెస్ బేసిక్స్ అనేవి చూసుకోవాలి. అలాగే బ్యాంకింగ్ మీద కూడా బేసిక్స్ అనేవి చూసుకోవాలి. సో, కంప్యూటర్ అవేర్‌నెస్ మీద 3-4 బిట్స్ అనేవి ఎన్టీపీసీలో అడగడం జరుగుతుంది. కాబట్టి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కంప్యూటర్ అండ్ బ్యాంకింగ్ అవేర్‌నెస్ బేసిక్స్ అనేవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి. అర్థమెటిక్ రీజనింగ్ అయితే మ్యాక్సిమం మీరు మొత్తం అన్ని చాప్టర్స్ బేసిక్స్ అనేవి చేసుకోవాలి. కాకపోతే నేను చెప్పిన ఒకసారి బ్రీఫ్గా 1-2 సార్లు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, నెగ్లెక్ట్ చేయకుండా. అలాగే జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మొత్తం ప్రిపేర్ అవ్వాలి. కానీ నేను చెప్పినవి మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మూవీస్ కానీ, స్పోర్ట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే చెప్పానో అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా 1-2 సార్లు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా వాటి మీద మనకి ఎక్కువ మార్కులు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో, ఇది మనకి గ్రూప్ డి ప్రిపరేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనేది. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకా ఏమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.